ఎమ్ఎల్సీ రిజిస్ట్రేషన్ ఎమ్ఎల్సీ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది టీచర్స్కి మరియు గ్రాడ్యుయేట్స్కి. కాకపోతే ఇందులో కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే అందులో మనం కొత్తగా మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎలక్షన్ ceo.andhra.nic.in అనే వెబ్సైట్లో అనే వెబ్సైట్ గూగుల్లో బ్రౌజ్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2024 అని ఉంది. దాంట్లో గ్రాడ్యుయేట్స్కి అయితే ఫామ్ 18 ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీచర్స్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళకైతే ఫామ్ 19 ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీచర్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకి కూడా ఫామ్ 19 ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ ఫామ్ ఫిల్ చేయాలంటే ముందుగా మనం అందులో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశారు. ముందుగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎమ్ఎల్సీ 2024 ట్యాబ్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. అంటే కొత్తగా సైన్ అప్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. అంటే తప్పనిసరిగా మనం ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకోవాలంటే ముందుగా మన పూర్తి పేరు, మొదటిగా సర్నేమ్, తర్వాత మన పేరు, ప్రస్తుతము మనము ఏదైతే రెగ్యులర్గా వాడుతున్న మొబైల్, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి. మనకు కావాల్సిన పాస్వర్డ్, మనం ఏవైతే పాస్వర్డ్ పెడదామని అనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా, ఎవరికైతే కష్టంగా ఉండే పాస్వర్డ్ పెట్టుకుంటే మంచిది. అలాగే తిరిగి ఇక్కడ అదే పాస్వర్డ్ని తిరిగి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ లాగిన్ అని వస్తుంది. తర్వాత మీరు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది, లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మొబైల్ నెంబర్ అన్న చోట మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఏదైతే పాస్వర్డ్ మీరు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేసి ఈ క్యాప్చా కోడ్ దగ్గర ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ వస్తే కంటిన్యూ అని క్లిక్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు. మనది ఏదైతే కాన్స్టిట్యుయెన్సీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీని మనము పెట్టుకోవాలా, ఏదైతే అది. అలాగే ఇక్కడ మన చూస్ ఫైల్ మీన్స్ మన ఫోటోగ్రాఫ్ అనమాట. ఏది కావాలంటే అది మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా. కాకినాడ అయితే కాకినాడ, అంబేద్కర్ కోనసీమ అయితే కోనసీమ, ఏలూరు అయితే ఏలూరు, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి. అది క్లిక్ చేసేస్తాము. చేసిన తర్వాత కొంచెం ఆ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ వస్తాయి. మన పేరు ఏదైతే ఉందో అది మన పేరు మనము టైప్ చేసుకుంటాము పైన ఇక్కడ ఇంగ్లీష్లో. అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్లో మళ్ళీ తిరిగి టైప్ చేస్తూ ఉంటే మనకి తెలుగులో వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత చేస్తే మళ్ళీ అది మనకి తెలుగులో డిస్ప్లే అవుతుంది. మన పైన ఇంగ్లీష్లో టైప్ చేస్తాము, అదేవిధంగా కింద తెలుగులో కూడా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ అదే పేరు తెలుగులో మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తాము, అది మనకి తెలుగులో వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఇవి ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ ఏజ్ ఎంత అయితే అక్కడక్కడ డిస్ప్లే అయిపోతుంది, సులభంగా వచ్చేస్తుంది. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే రిలేషన్షిప్ టైప్ ఫాదరు, మదరు, హస్బెండ్ ఏదైతే అది, ఆ రిలేషన్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తాము. ఆ రిలేషన్ సర్నేమ్, ఆ సర్నేమ్ కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ తెలుగులో మనం స్పెసిఫిక్గా తెలుగులో కొట్టనవసరం లేదు. ఇంగ్లీష్లో మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది తెలుగులో వచ్చేస్తుంది. అలాగే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఏదైతే చదువుకున్నామో అవి ఎంటర్ చేస్తాము. అలాగే ఇక్కడ ఆక్యుపేషన్ మనం చేస్తున్నది అనమాట, మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ప్రస్తుతము అది. అలాగే మన హౌస్ అడ్రస్, డోర్ నెంబరు, ఏ డోర్ నెంబర్ అయితే అది, టౌన్, విలేజ్. మనము టౌన్లో ఉంటుంటే టౌన్లో అని క్లిక్ చేయండి, లేదు విలేజ్లో ఉంటే విలేజ్ అని క్లిక్ చేయండి.
టౌన్ అని క్లిక్ చేస్తే టౌన్కి కావాల్సినవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలాగే విలేజ్ క్లిక్ చేస్తే విలేజ్లో మీకు ఉన్నవన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలాగే అడ్రస్లో స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ ఏదైతే అది డిస్ప్లే చేయాల్సి టైప్ చేయండి. అలాగే స్టేట్, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టేయచ్చు. అలాగే డిస్ట్రిక్ట్, ఇప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నారో ప్రస్తుతము ఆ డిస్ట్రిక్ట్ అనమాట. ఇది హౌస్ అడ్రస్ హౌస్ మీద ఏ జిల్లాలో అయితే ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ మనము తీస్తాం. అలాగే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని నేమ్ అక్కడ టైప్ చేస్తాము. అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేసేస్తాము. డిజేబిలిటీ, ఒకవేళ డిజేబిలిటీ ఏమన్నా ఉంటే విజువల్ ఇంపార్ట్మెంట్ కానీ, స్పీచ్ అండ్ హీరింగ్ డిజేబిలిటీ కానీ, లోకోమోటర్ డిజేబిలిటీ కానీ, అదర్స్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఇక్కడ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి డీటెయిల్స్ ఆఫ్ ఏజ్ ఏపిక్ కార్డ్, ఇఫ్ ద అప్లికెంట్ ఈజ్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్, మనకి పాతగా ఏమన్నా ఏపిక్ కార్డ్ ఏదైనా జిల్లాలో ఉన్నట్టయితే అది ఆ డిస్ట్రిక్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. అక్కడ ఉన్న నేమ్ మనం సెలెక్ట్ చేస్తాము. ఆ ఏపిక్ కార్డ్ నేమ్ మీకు ఓటర్ కార్డ్ మీద నేమ్ ఉంటుంది, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటుంది. అది ఎంటర్ చేసేసేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీరు దానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ అనమాట, మన క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. ఐఎమ్ ద గ్రాడ్యుయేట్ ఆఫ్, అంటే ఎక్కడ చదువుకున్నాము, ఏ యూనివర్సిటీ నుంచి చదువుకున్నాము, అలాగే ఏ సంవత్సరంలో పూర్తి చేసామన్న వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డిప్లొమా అయితే డిప్లొమా అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ డిప్లొమా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది వరకు కనుక ఎప్పుడు పాత దాంట్లో మీ నేమ్ కనుక ఇంక్లూడ్ అవ్వకుండా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో మీ నేమ్ ఇంక్లూడ్ అవ్వకపోతే ఇక్కడ మనం చేసుకోవచ్చు. అలాగే నా దాంట్లో అక్కడ వేరే జిల్లాలో ఉంది, ఇప్పుడు వద్దని అనుకుంటే డిలీట్ చేసుకునే అవకాశం కావాలంటే కూడా మనము ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ ప్రొసీజర్ అనేది పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది.